ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మరొక ప్రశస్తమైన దినము దేవుడు మన జీవితాల్లో దయచేసి ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన యొక్క శ్రేష్టమైన మాటలు మరి మీతో పంచుకోవటానికి దేవుడు దయచేసిన ఇటు మంచి ఆయన యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆయన సహాయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము మరి ప్రభు నా మనసులో ఉంచినటువంటి మాటను మీ అందరితో పంచుకోవాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క గృహంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మరి ఈ రోజున చాలా సందర్భాల్లో ప్రభువుని ఎరిగినటువంటి వారమైన మనము కూడా దేవుడు స్వస్థపరచగలవాడని తెలిసి కూడా చాలా సందర్భాల్లో మనము ఎదుర్కొంటున్నటువంటి రోగాన్ని బట్టి, మన బలహీనతను బట్టి చాలాసార్లు కుంగిపోయి కృషించిపోయి వేసారిపోతూ ఉంటాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనము ప్రశ్నించే వరంగా ఉంటాం. దేవుడు నాకు స్వస్థత అనుగ్రహించగలడా, దేవుడు నన్ను బాగు చేయగలడా అని, తిరిగి మరలా నాకు నా ఆరోగ్యాన్ని దయచేయగలడా అని చాలా సందర్భాల్లో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను మనం ప్రశ్నిస్తూ ఉంటూ ఉంటాం. ఈ రోజున మరి ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం సెలవుస్తుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయనే మనల్ని బాగు చేయను అనే వాక్యంలో మనం చూస్తున్నాం. మనం సేవించే దేవుడు మనల్ని బాగు చేయగలడు. అది శారీరకమైన రోగమైన, మానసికమైనటువంటి రోగమైన, లేకపోతే ఆత్మీయమైనటువంటి రోగమైన, ఎటువంటి రోగమునైనా కానీ ఆయన బాగు చేయగలడు. ఈ సమయంలో మరి మీ దేహంలో స్వస్థత కావాలని కోరుకుంటున్నా, లేకపోతే హృదయానికి స్వస్థత కావాలని కోరుకుంటున్నా, లేకపోతే ఆధ్యాత్మికంగా నేను పడిపోయాను, నేను బాగుపడాలని మీరు ఆశపడుతూ ఉన్నా, వాక్యం సెలవుస్తుంది మనల్ని బాగు చేయగలవాడు ఆయనే. ఈ లోకంలో మరి డాక్టర్లు సైతము కూడా నయం చేయలేనటువంటి దీర్ఘకాలపు వ్యాధులను కూడా ఆయన బాగు చేయగలడు. కాబట్టి ఆయన యందు మనం పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరిచే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆయన కేవలము కొన్ని రోగాలు మాత్రమే బాగు చేయగలడని కాదు, కానీ ఆయన సమస్తమును కూడా బాగు చేయగలడని మనం తెలుసుకోవాలి. వాక్యంలో మనం చూసినట్లయితే మార్క్సు వార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను, మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరితముగా ఆశ్చర్యపడి అని మనం చూస్తున్నాం. మనం సేవించేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన వాక్యం చదువుతుంది ఆయన సమస్తమును బాగు చేయగలడని. ఈ రోజున మన యొక్క సమస్య మనని, మన యొక్క బలహీనత లేకపోతే మన రోగము ఎంతకాలంగా మన యొక్క దేహంలో ఉన్నప్పటికీ ఆయన సమస్తమును కూడా బాగు చేయగలడు. కనుక ఆయన బాగు చేయగల దేవుడు అని మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనపరచాలి. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరచగలుగుతుందని మనం తెలుసుకోవాలి. ఆ రోగము ఈ రోజున మీరు ఎటువంటి రోగాన్ని ఎదుర్కొంటున్నారో అది ఎంత దీర్ఘకాలమైనటువంటి రోగమైనా ఉండొచ్చు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన పరిపూర్ణంగా మిమ్మల్ని స్వస్థపరచగలుగుతాడు, మీకు విడుదల కలగచేయగలుగుతాడు. వాక్యంలో మనం గమనించినట్లయితే 12 సంవత్సరాలుగా మరి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఆమె విశ్వాసం ద్వారా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నేను ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతానని అనుకుంది. అందుకనే విశ్వాసంతో వచ్చింది, ఆయన యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంది, ఆమె బాగుపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క విశ్వాసానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆమెను ప్రశంసించిన విధానాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 21, 22 వచనాల్లో యేసు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నేను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఈ రోజున ఆమె విశ్వాసము ఆ గడియ నుండి ఆమె బాగుపడటానికి అది దోహదపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మీరు కూడా ఎటువంటి బలహీనత ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే ఆ విశ్వాసము మీ యొక్క స్వస్థతకి దారితీస్తుందని తెలుసుకోవాలి. కనుక దేవుని యందలి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కనపరచగలగాలి. ఎందుకంటే ఇందాక మనం చదివినట్లుగా ఆయన సమస్తమును కూడా బాగు చేయగలడు. కనుక ఈ రోజున మీ యొక్క దేహంలో శారీరకమైనటువంటి స్వస్థత కావాలన్నా, లేకపోతే మీ హృదయానికి మరి కావలసినటువంటి స్వస్థత అయినా, మనసుకు కావలసిన స్వస్థత అయినా, లేకపోతే ఆత్మీయంగా ఎదగటానికి కావలసినటువంటి స్వస్థత అయినా కూడా ఆయన ఎటువంటి స్వస్థతనైనా కానీ ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి విశ్వాసపూర్వకంగా ఆయన మీద ఆధారపడి ఆయన పట్టుకొని ప్రభువా ఆయన స్వస్థపరచమని, నా యొక్క స్థితిని మెరుగు చేయమని దేవుని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీకు స్వస్థతను అనుగ్రహించి ఆయన సన్నిధిలో దేవుడు మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును ప్రభువా,
మీరు నాయన తండ్రి మాట ద్వారా మమ్మల్ని స్వస్థపరచగలరు. మీ మాటలో శక్తి ఉన్నది, మీ స్పర్శలో శక్తి ఉన్నది, మీ వాక్కులో శక్తి ఉన్నది. మీ యొక్క మాట మీద నాయన మేము నమ్మకం ఉంచుచున్నాము, మీ యందు విశ్వాసం ఉంచుచున్నాము. మీరు సమస్తము బాగు చేయగలరని నేను నాయన తండ్రి నమ్ముతున్నాం. ఈ సమయంలో బలహీనంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వలసిన మీరు దర్శించి, వారిని సంధించి, వారిని బాగు చేసి, నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టి మీరే కార్యాలు జరిగించి, ఈ రోజంతట్లో నాయన తండ్రి మా యొక్క ప్రతి ఒక్క పనిపాట్లలో, మా యొక్క చర్యలో మాకు జయాన్ని అనుగ్రహించి, మీ యొక్క నాయన తండ్రి బలిష్టమైన హస్తముల కింద మమ్మల్ని భద్రపరిచి, మాకు నాయన తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి మిమ్మల్ని మహింపరిచే కృప దయచేయమని ప్రార్థన యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మీ అందరికీ